అలా శ్రావణ మాసంలోని ఏకాదశికి పుత్రద ఏకాదశి అని పేరు. అసలు ఈ పుత్రద ఏకాదశి అని పేరు వెనుకున్న ప్రత్యేకత ఏంటో తెలుసుకుందాము. పుత్రద ఏకాదశి విశిష్టతను భవిష్య పురాణంలో కనిపిస్తుంది. దీని ప్రకారం పూర్వం మహిజిత్తు అనే రాజు ఉండేవారు. ఆయన రాజ్యంలోని ప్రజలంతా సిరి సంపదలతో సుభిక్షంగా ఉండేవారు. ధనానికి ధాన్యానికి ఆ రాజ్యంలో ఎటువంటి లోటు లేదు. కానీ రాజుగారికి సంతానం లేకపోవడంతో ప్రజలంతా బాధగా ఉండేవారు. మహిజిత్తు తన ఇంట సంతానం కోసం చేయని యాగం లేదు, తిరగని క్షేత్రం లేదు. కానీ ఎన్ని సంవత్సరాలైనా ఆయన కోరిక నెరవేరలేదు. ఇదిలా ఉండగా ఆ రాజ్యానికి దగ్గరలో లోమసుడననే మహర్షి ఉన్నాడని తెలిసింది. ఏ వ్రతాన్ని ఆచరిస్తే తమ రాజుకు పుత్ర సంతానం కలుగుతుందో చెప్పమంటూ ప్రజలు ఆ